Hi everyone, welcome back to my channel Learn English with Ruti. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. ఆమె అందంగా కనిపిస్తుంది ఎప్పటిలాగానే. ఆమె అందంగా కనిపిస్తుంది ఎప్పటిలాగానే. దీని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. షీ లుక్స్ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. షీ లుక్స్ బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్ అంటే ఆమె అందంగా కనిపిస్తుంది. ఆమె అందంగా కనిపిస్తుంది అని చెప్పడానికి షీ లుక్స్ బ్యూటిఫుల్ అని అంటాం. ఎప్పటిలాగానే యాజ్ ఆల్వేస్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నా స్నేహితుడిగా ఉండగలవా? నువ్వు నా స్నేహితుడిగా ఉండగలవా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ బీ మై ఫ్రెండ్. కెన్ యూ బీ మై ఫ్రెండ్ అంటే నువ్వు నా స్నేహితుడిగా ఉండగలవా. సి ద నెక్స్ట్ వన్. అక్కడ పార్టీ జరుగుతుంటే అతను ఎందుకు వెళ్ళిపోయాడు. అక్కడ పార్టీ జరుగుతుంటే అతను ఎందుకు వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్లో ఇలాంటి సెంటెన్సెస్ని ఏ విధంగా చెప్పాలి. వై డిడ్ హీ లీవ్ ఇఫ్ దేర్ వాజ్ ఏ పార్టీ గోయింగ్ ఆన్ దేర్. వై డిడ్ హీ లీవ్ ఇఫ్ దేర్ వాజ్ ఏ పార్టీ గోయింగ్ ఆన్ దేర్ అంటే వై డిడ్ హీ లీవ్ అతను ఎందుకు వెళ్ళిపోయాడు. సి ద నెక్స్ట్ వన్. కనీసం ఇంటికి చేరుకోవడానికి మార్గం చెప్పండి. కనీసం ఇంటికి చేరుకోవడానికి మార్గం చెప్పండి. అట్లీస్ట్ టెల్ మీ ద రూట్ టు రీచ్ హోమ్. అట్లీస్ట్ టెల్ మీ ద రూట్ టు రీచ్ హోమ్ అంటే అట్లీస్ట్ కనీసం ఇంటికి చేరుకోవడానికి టు రీచ్ హోమ్ మార్గం చెప్పండి అని చెప్పడానికి టెల్ మీ ద రూట్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా. నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా రైల్వే స్టేషన్స్లో. దీని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. హ్యావ్ యూ బాట్ ప్లాట్ఫామ్ టికెట్. హ్యావ్ యూ బాట్ ప్లాట్ఫామ్ టికెట్. హ్యావ్ యూ బాట్ అంటే కొన్నావా. ప్లాట్ఫామ్ టికెట్. సి ద నెక్స్ట్ వన్. కారు రిపేర్ చేయబడుతున్నది. కారు రిపేర్ చేయబడుతున్నది. ఇంగ్లీష్లో ద కార్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ద కార్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. అవసరమైతే నేను నీకు ఫోన్ చేస్తాను. అవసరమైతే నేను నీకు ఫోన్ చేస్తాను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ ఫోన్ యూ ఇఫ్ నెససరీ. ఐ విల్ ఫోన్ యూ అంటే నేను నీకు కాల్ చేస్తాను. అవసరమైతే. అవసరమైతే ఇంగ్లీష్లో ఇఫ్ నెససరీ. సి ద నెక్స్ట్ వన్. అతని గురించి నీకు ఏమి తెలుసు. అతని గురించి నీకు ఏమి తెలుసు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వాట్ డూ యూ నో అబౌట్ హిమ్. వాట్ డూ యూ నో అబౌట్ హిమ్. వాట్ డూ యూ నో మీన్స్ నీకు ఏమి తెలుసు అతని గురించి అని చెప్పడానికి అబౌట్ హిమ్ యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. ఆమెను కలవడానికి అయితే మాత్రమే నేను వస్తాను. ఆమెను కలవడానికి అయితే మాత్రమే నేను వస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు మీట్ హెర్. ఐ విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు మీట్ హెర్ అంటే నేను వస్తాను. ఐ విల్ కమ్ ఓన్లీ టు మీట్ హెర్ కలవడానికి మాత్రమే. అయితే ఇఫ్ ఈ విధంగా ఐ విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు మీట్ హెర్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఆమె ట్రైన్ మిస్ అయింది. లేకపోయింటే ఆమె వచ్చి ఉండేది. ఆమె ట్రైన్ మిస్ అయింది. లేకపోయింటే ఆమె వచ్చి ఉండేది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. షీ మిస్డ్ ద ట్రైన్ అదర్వైజ్ షీ వుడ్ హ్యావ్ కమ్. షీ మిస్డ్ ద ట్రైన్ అంటే ఆమె ట్రైన్ మిస్ అయింది. లేకపోయింటే అదర్వైజ్ ఆమె వచ్చి ఉండేది. షీ వుడ్ హ్యావ్ కమ్. ఆమె వచ్చి ఉండేది అనే సందర్భాల్లో షీ వుడ్ హ్యావ్ కమ్ యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నావు. నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నావు అని చెప్పే సందర్భాలలో వై డిడ్ యూ గెట్ మీ రాంగ్. వై డిడ్ యూ గెట్ మీ రాంగ్. సి ద నెక్స్ట్ వన్. ఆమె నన్ను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆమె నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ గెట్స్ మీ రాంగ్. షీ ఆల్వేస్ గెట్స్ మీ రాంగ్. ద నెక్స్ట్ వన్.
నువ్వు పొగ తాగడాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి. నువ్వు పొగ తాగడాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి. ఇంగ్లీష్‌లో యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ స్మోకింగ్. యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ స్మోకింగ్ అంటే నువ్వు పొగ తాగడాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి అండి. వదిలించుకోవడానికి గెట్ రిడ్ ఆఫ్ యూజ్ చేస్తాం. పొగ తాగడం స్మోకింగ్. ఖచ్చితంగా యూ మస్ట్. సీ ద నెక్స్ట్ వన్. నేను రవిని కలవాల్సి వచ్చింది. అందుకే వెళ్ళాను. నేను రవిని కలవాల్సి వచ్చింది. అందుకే వెళ్ళాను. ఐ హ్యాడ్ టు మీట్ రవి సో ఐ వెంట్. ఐ హ్యాడ్ టు మీట్ రవి సో ఐ వెంట్. అందుకే వెళ్ళాను. ఐ వెంట్. నేను రవిని కలవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మీట్ రవి. అందుకేని ఇంగ్లీష్‌లో సో యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. నేను రవిని కలవాలి కానీ వెళ్ళలేదు. నేను రవిని కలవాలి కానీ వెళ్ళలేదు. ఈ సందర్భంలో ఏ విధంగా చెప్పాలి? ఐ వాజ్ టు మీట్ రవి బట్ ఐ డిడ్ంట్ గో. ఐ వాజ్ టు మీట్ రవి బట్ ఐ డిడ్ంట్ గో. రవిని కలవాలి అని చెప్పడానికి ఐ వాజ్ టు మీట్ రవి. నేను వెళ్ళలేదు. ఐ డిడ్ంట్ గో. సీ ద నెక్స్ట్ వన్. మనం ఫోన్ చేస్తే అతను సహాయం చేస్తాడు. మనం ఫోన్ చేస్తే అతను సహాయం చేస్తాడు. ఇంగ్లీష్‌లో ఇఫ్ వి కాల్ హీ హెల్ప్స్. ఇఫ్ వి కాల్ అంటే మనం కాల్ చేస్తే. అతను సహాయం చేస్తాడు. హీ హెల్ప్స్. సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. హీ హెల్ప్స్ అంటే సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పవచ్చు. ఇఫ్ వి కాల్ మనం ఫోన్ చేస్తే. సీ ద నెక్స్ట్ వన్. నేను చదువుతానో లేదో అని మా అమ్మకు తెలుసు. నేను చదువుతానో లేదో అని మా అమ్మకు తెలుసు. ఇంగ్లీష్‌లో మై మదర్ నోస్ వెదర్ ఐ రీడ్ ఆర్ నాట్. మై మదర్ నోస్ వెదర్ ఐ రీడ్ ఆర్ నాట్. నేను చదువుతానో లేదో అని చెప్పడానికి వెదర్ ఐ రీడ్ ఆర్ నాట్. మా అమ్మకు తెలుసు. మై మదర్ నోస్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఆఫీస్‌కి వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు. నేను ఆఫీస్‌కి వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ కేమ్ ఆఫ్టర్ ఐ హాడ్ కమ్ టు ఆఫీస్. యూ కేమ్ ఆఫ్టర్ ఐ హాడ్ కమ్ టు ఆఫీస్. నేను ఆఫీస్‌కి వచ్చిన తర్వాత. ఐ హాడ్ కమ్ టు ఆఫీస్. ఆఫ్టర్ ఐ హాడ్ కమ్ టు ఆఫీస్. నువ్వు వచ్చావు. యూ కేమ్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. మనం తినే సమయానికి ఆమె జాగింగ్ చేస్తూ ఉంటుంది. మనం తినే సమయానికి ఆమె జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? షీ విల్ బీ జాగింగ్ వెన్ వి ఈట్. షీ విల్ బీ జాగింగ్ వెన్ వి ఈట్. ఈ విధంగా చెప్పవచ్చు. ఆమె పాట పాడడం నేను చూసాను. ఆమె పాట పాడడం నేను చూసాను. ఇంగ్లీష్‌లో ఐ సా హర్ సింగింగ్ సాంగ్. ఐ సా హర్ సింగింగ్ సాంగ్. ఆమె పాట పాడటం సింగింగ్ సాంగ్. నేను చూసాను. ఐ సా హర్. ఈ విధంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ రుతి.